రాష్ట్ర వ్యాప్తంగా 19 సెంటర్లలో పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శిక్షణ పూర్తి చేస్తున్న పోలీసులు ఉద్యోగాలు చేరనున్నారు. కొత్త పోలీసులకు ఉన్నతాధికారులు విశేష చెప్పారు. పోలీసులది ఉద్యోగం కాదు, కర్తవ్యమని, ప్రతి సంఘటన పోలీసులకు ఒక ఛాలెంజ్ అని తెలిపారు. ధైర్యం, సహనంతో పనిచేసి బాధితులకు న్యాయం చేయాలని కానిస్టేబుళ్లకు సూచించారు. పోలీసులది ఉద్యోగం కాదు, కర్తవ్యమన్నారు డీజీపీ జితేందర్. బాధలతో ఆశ్రయించే వారికి పోలీసులు న్యాయం చేయాలని సూచించారు. ఇటీవల సైబర్ క్రైమ్స్, హింస, ఆర్థిక నేరాలు పెరిగాయని చెప్పారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ లో పాల్గొన్నారు డీజీపీ జితేందర్. సవాళ్లను ఎదుర్కొని ధైర్యంగా పనిచేయాలని కానిస్టేబుల్స్ కు సూచించారు. చాలా మంది ముందుగా వచ్చేటప్పుడు ఇక్కడ ఇంత టఫ్ ఉంటుంది, మెంటల్ కాన్ఫిడెన్స్ ఉండదు. బట్ ఒక్కసారి ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత అందరికీ కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోతుంది. సో అది మీరు ఈరోజు చూశారు. ఫస్ట్ డే వచ్చినప్పుడు ఎట్లా ఉన్నారు, ఈరోజు పాసింగ్ అవుట్ అప్పుడు ఎట్లా ఉన్నారు. ఆల్ మెంబర్స్ మీరు అందరికీ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. సో ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ పుట్టింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ బేరింగ్ దట్ హార్డ్ అండ్ టఫ్ ట్రైనింగ్ అండ్ బికమింగ్ ఎక్సలెంట్ అవుట్స్టాండింగ్ ఆఫీసర్స్. పోలీస్ అంటే రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ అని తెలిపారు మంత్రి సీతక్క. మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. వరంగల్ మామునూరులో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ కు ఎంపీ కావ్యతో కలిసి హాజరయ్యారు మంత్రి. శిక్షణ పూర్తి చేసుకున్న 1148 మంది సివిల్, ఏఆర్ మహిళా కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు భరోసా ఇవ్వాలని మహిళా పోలీసులకు సూచించారు మంత్రి. ఈ సమాజం, ఈ రాష్ట్రం సుఖశాంతులతో ఉండాలన్నా, ప్రజలు శాంతియుతంగా భద్రతతో బతకాలన్నా ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మా సిస్టర్స్ అందరూ దాదాపుగా 1127 మంది సిస్టర్స్ ఈరోజు పోలీస్ డ్యూటీలోకి రావడం అనేది చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్గా నేను భావిస్తూ ఉన్నాను. పక్క గల్లీకి వెళ్ళాలంటేనే ఒక అబ్బాయిని తోడించి పంపే రోజులు మన సమాజంలో. అట్లాంటిది మేము పోలీసులం అవుతాము, మేము పోలీస్ శాఖలో పనిచేస్తాము అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు వారి కుటుంబ సభ్యులు దాన్ని ఆహ్వానించి వాళ్ళని గౌరవించి ఈ పోలీస్ ట్రైనింగ్కి పంపించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజాసేవకు పోలీసు ఉద్యోగం దగ్గరి దారి అని తెలిపారు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డీజీ వీడి కమలాసన్ రెడ్డి. ఒకప్పుడు పోలీసులంటే వ్యతిరేకతతో ప్రజలు సమస్యలపై పోలీస్ స్టేషన్ కు వచ్చేవారు కాదని, ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ తో అంతా మారిపోయిందని తెలిపారు. కరీంనగర్ లో పోలీస్ పాసింగ్ అవుట్ పరేడ్ కు ఆయన చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి ట్రోఫీలు అందించారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. మనం ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, కానీ సామాన్య ప్రజల పట్ల మనం ఫ్రెండ్లీగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరిని దుర్భాషలాడడం కానీ, ఎవరి మీద దురుసుగా ప్రవర్తించడం కానీ మీరు ఎవరు కూడా చేయవద్దని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుతున్నాను. మనతో ఇంటరాక్ట్ కాని వాళ్ళం కూడా మన ప్రవర్తన ద్వారా, మన కండక్ట్ ద్వారా, మన హెల్పింగ్ నేచర్ ద్వారా మరి ప్రజలకు ఒక మంచి అభిప్రాయాన్ని కలిగించేటువంటి అవకాశం మీ అందరికీ ఉన్నది. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు పోలీసులు ధైర్యం, సహనంతో బాధ్యతలు నిర్వహించాలన్నారు ఐజీ సత్యనారాయణ. వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో 271 ట్రైనింగ్ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల పాసింగ్ అవుట్ పరేడ్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఐజీ. ప్రతి సంఘటన పోలీసులకు ఒక ఛాలెంజ్ అన్నారు. ఎన్నికల నిర్వహణ, లా అండ్ ఆర్డర్, పండుగలు, ప్రకృతి వైపరీత్యాలను నిబద్ధతతో ఎదుర్కోవాలని సూచించారు ఐజీ. విధులని చాలా ఖచ్చితంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తానని ఏదైతే ప్రమాణం చేశారో ఈ రోజు నుంచి మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చినట్టు లెక్క. ఇదివరకు బ్రిటిష్ కాలంలో మన ప్రజల యొక్క లా అండ్ ఆర్డర్, వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీని నిర్వహించుకోవడానికి మన రాజ్యాంగబద్ధంగా మన పోలీసులు మనం 24 గంటలు డ్యూటీ కోసం వినియోగించడానికి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ద్వారా మళ్ళీ నియమించబడి ప్రజల సెక్యూరిటీ చూసే డిపార్ట్మెంటే పోలీస్. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 263 మంది కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి. పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకుందని, 24 గంటలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని తెలిపారు ఐజీపీ. పోలీస్ శాఖలో ఫిట్నెస్ చాలా ముఖ్యమని, ప్రతి పోలీసు రిటైర్ అయ్యేంత వరకు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని సూచించారు చంద్రశేఖర్ రెడ్డి. ఈ 9 నెలల ట్రైనింగ్ తోనే మనం మొత్తం నేర్చుకోవడం అయిపోయిందని అనుకోవద్దు. ఈ చట్టాలు వస్తుంటాయి, రోజుకి టెక్నాలజీ వస్తుంటది, మన ఇన్వెస్టిగేషన్
ఏ విధంగా చేయాలనేది కొత్త కొత్త పద్ధతులు వస్తుంటాయి. కాబట్టి ప్రతిరోజు మనకు ట్రైనింగే ఉంటుంది. ఈ ట్రైనింగ్ అనేది మీ సర్వీస్ అంతా కంటిన్యూ చేస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి. ఈ చట్టాలు ఈ రోజుతోనే అయిపోలేదు. కాబట్టి మీరు అందరూ రిటైర్ అయ్యేంత వరకు కూడా ఈ నేర్చుకోవడం అనేది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. బీఆర్ఎస్ సర్కార్లో 10 ఏళ్ల పాటు జాబ్స్ కోసం ఎదురుచూశారు నిరుద్యోగులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేసింది. పోలీస్ శాఖలో ఎందరో పేద నిరుద్యోగులకు జాబ్స్ వచ్చాయి. ఇవాళ శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరడంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. పాసింగ్ అవుట్ పరేడ్ తర్వాత కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న కానిస్టేబుళ్లు కుటుంబ సభ్యులతో తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. తమ పిల్లలను కానిస్టేబుళ్లుగా చూడడం, ఇన్నేళ్లకు వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరుతుండటంతో తల్లిదండ్రులు భావోద్వేగం చెందారు. ఎన్నో కష్టాలు, అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పట్టుదలతో అనుకున్నది సాధించారు. ఎంటెక్, బీటెక్, ఎంబీఏ, పీజీ చదివినప్పటికీ పోలీస్ జాబ్పై ఇష్టంతో సివిల్, ఏఆర్ కానిస్టేబుల్గా కొలువు సాధించారు. కఠోరమైన శిక్షణ పూర్తి చేసుకుని బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ మామునూరు టీఎస్ఎస్పీ 4వ బెటాలియన్లో 10 జిల్లాల నుంచి 1148 మంది మహిళా సివిల్స్, ఏఆర్ కానిస్టేబుల్స్ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 19, 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు 688 మంది, 26 నుంచి 30 ఏళ్లలోపు ఉన్నవారు 369 మంది, 43 మంది 30 సంవత్సరాలు పైబడిన వారు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారిలో 810 మంది మహిళలు పెళ్లైన వారే. ఇవాళ వారంతా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఉద్యోగాల్లో చేరుతున్నారు. కొందరు మహిళలు ఉన్నత చదువులు చదివినా పోలీస్ జాబ్ చేయాలనే తపనతో కానిస్టేబుల్గా డిపార్ట్మెంట్లో చేరారు. 1148 మంది మహిళల్లో 11 మంది మహిళలు పీజీ పూర్తి చేయగా 84 మంది ఇంజనీరింగ్, 598 మంది డిగ్రీ పూర్తి చేశారు. 245 మంది అభ్యర్థులు ఇంటర్ తర్వాత డిపార్ట్మెంట్లో చేరారు. ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ప్రౌడ్ మూమెంట్ మా లైఫ్లో. గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత పాసింగ్ అవుట్ పరేడ్ చేసుకొని బయటికి వెళ్ళి బయట సమాజంలో సేవ చేయడానికి మేము చాలా ఉత్సాహంతో ఉన్నాము. ప్రతి ఒక్కరికి న్యాయం కానీ సమాజంలో ప్రతి ఒక్క సేవ చేయడానికి మేము ఇక్కడ 9 నెలల శిక్షణ పూర్తి చేసుకున్నాము. వచ్చినప్పుడు చాలా అంటే అబ్బా 9 months అని అనిపించింది, కానీ అయిపోయే రోజు ఇప్పుడేమో ఇంత జల్ది అయిపోయిందా అని అనిపిస్తుంది. మా మేడం కూడా చాలా సపోర్ట్ చేసి 9 months కష్టం ఉన్నా కూడా ఇప్పుడైతే మొత్తం ఈజీగా అనిపిస్తుంది అంత అయిపోయిన తర్వాత. 9 నెలలు శిక్షణ పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు మహిళా కానిస్టేబుళ్లు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో డిగ్రీ పూర్తయిన వెంటనే నిత్యం గ్రౌండ్కు వెళ్లి ఈవెంట్స్ కు ప్రాక్టీస్ చేశామని చెప్తున్నారు. 9 months సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా ఎస్పీ మేడంకి స్పెషల్ థ్యాంక్స్. మంచి అకామిడేషన్ ఇచ్చి చాలా పిఓపిని సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చూశారు. సార్, స్టాఫ్కి కానీ అందరికీ కానీ స్పెషల్ థ్యాంక్స్. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ పోలీస్ ట్రైనింగ్లో శిక్షణ తీసుకుంటూ 9 నెలలు ఇక్కడ శిక్షణ తీసుకొని ట్రైనింగ్ అయి మేము పోలీస్ విభాగంలోకి అడుగుపెట్టి విధులకు వెళ్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ మమ్మల్ని ఇలా చూసి. చాలా హ్యాపీగా ఉంది జాబ్ వచ్చినందుకు. చాలా పేద కుటుంబం నుండి వచ్చాను. నాకు మా పేరెంట్స్, మా హస్బెండ్ చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ పీటీసీలో ట్రైనింగ్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మేడం మమ్మల్ని చిన్న పిల్లల్లాగా చూసుకునేది. ఫుడ్ అన్నీ కూడా బాగుంటాయి. ఎందరో పేద విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. పేదరికంలోనూ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరుతున్నామని, చదువు ఇంకా కొనసాగించి ప్రజాసేవ చేస్తామని చెప్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. 9 months పేరెంట్స్తో దూరుండి ఇక అయిపోయింది. ఇక చాలా హ్యాపీ ఉంది. ఇంత హార్డ్ వర్క్ చేసి ఇక్కడి వరకు వచ్చినాం. హ్యాపీ. ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా భయం వేసింది, అసలు నేను ఈ ట్రైనింగ్ చేయగలుగుతానా, అసలు నాతో అవుతుందా అని అనిపించింది. బట్ ఇక్కడ సర్స్ కానీ మా ప్రిన్సిపల్ కానీ చాలా సపోర్ట్ చేశారు. ఆడపిల్లను పోలీస్ ట్రైనింగ్ కు పంపిస్తే ఎందరో తమను అవమానించారన్నారు ఓ కానిస్టేబుల్ తల్లిదండ్రులు. అన్నీ భరించి తమ కూతుర్ని ట్రైనింగ్ కి పంపించామని, ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఫస్ట్ అసలు ట్రైనింగ్ అంటే చాలా భయపడ్డాం. అసలు ఇది చేస్తామా అన్నట్టు అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చాక ఇన్స్ట్రక్టర్స్ అందరు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అప్పుడే 9 months అయిపోయాయా అన్నట్టుంది.
చాలా హ్యాపీగా ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయొచ్చు. చాలా హెల్దీగా ఫీల్ అవుతున్నాం. మా ఆడపిల్లల్ని ఈ జాబ్లో చేయకూడదు అనుకున్నాము. మా చుట్టుపక్కల వాళ్ళందరినీ చూసి చాలా కామెంట్లు చేసిరు మాకు. కానీ మేము ధైర్యం చేసి మేము ఈ జాబ్కి పంపించినాం. మాకు మంచిగా అనిపించింది, ప్రౌడ్గా అనిపిస్తుంది. ఎందరో మహిళలు పోలీస్ కొలువుల్లో రాణిస్తూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు. వారి స్ఫూర్తితో ముందుకెళ్తామని చెప్తున్నారు కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న మహిళా కానిస్టేబుళ్లు. వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. ఈ యాసంగి సీజన్ నుంచి ధాన్యం సేకరణలో ఐరిస్ పాలసీ అమలు చేయనున్నారు అధికారులు. మెదక్ జిల్లాలో ఈ విధానంపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ ఇచ్చారు. ఐరిస్ పరికరాలను కూడా పంపిణీ చేశారు. దళారుల చేతిలో నష్టపోకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలను అరికట్టేందుకు ఐరిస్ పాలసీ అందుబాటులోకి తెచ్చారు అధికారులు. మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఐరిస్ విధానం అమలుపై శిక్షణ ఇచ్చారు. ఐరిస్ పరికరాలు పంపిణీ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావు లేకుండా ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తుంది ప్రభుత్వం. సాధారణంగా రైతులు కొనుగోలు సెంటర్లో ధాన్యం కాంటా పెడితే ట్రక్ షీట్ రాగానే రైతుల భూమి పట్టా, పాస్బుక్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ట్యాబ్లో ఎంటర్ చేస్తే ఆధార్ లింక్ ఉన్న ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ట్యాబ్లో ఎంటర్ చేస్తే రైతుకు ఎంత భూమి ఉంది, ఎన్ని క్వింటాల ధాన్యం అమ్ముకోవచ్చనే వివరాలు తెలిసేవి. రైతు కొనుగోలు సెంటర్కు రాకపోయినా ఓటీపీ చెప్తే నిర్వాహకులు మొత్తం ప్రాసెస్ చూసుకునేవారు. ఆ తర్వాత రైతు ఖాతాలో డబ్బులు జమ అయ్యేవి. ఈ విధానంలో కొంత అవకతవకలు ఏర్పడడంతో ఐరిస్ పాలసీ తెచ్చారు అధికారులు. ఈ కొత్త విధానంతో రైతులు ఖచ్చితంగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. గత సంవత్సరం ఖరీఫ్ యాసంగి సీజన్లో ఈ ఐరిస్ అనే ఆప్షన్ లేదండి. 2 సార్లు ఓటీపీ తీసుకునే వాళ్ళం. మొబైల్లో ఓటీపీ ద్వారానే ఈ వరి ధాన్యం అనేది చేసేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎవరైతే రైతు ధాన్యాన్ని అమ్ముకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళను కంపల్సరీగా వాళ్ళ ఐరిస్ తీసుకుంటారని వాళ్ళ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా కొంతమంది కన్ను రావడం లేని అలాంటి ఇబ్బందులు ఉంటే పై అధికారుల ద్వారా దాన్ని పరిష్కరిస్తున్నాం ఆ సమస్యను. జిల్లా వ్యాప్తంగా 483 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఐకేపీ, డీసీఎంఎస్, పీఏసీఎస్, ఏఎంసీల ద్వారా ధాన్యం సేకరణ చేస్తుండగా కొందరు దళారులు, వ్యాపారులు రైతుల పేరిట ధాన్యం డబ్బు కాజేసినట్లు తెలిసింది. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని తక్కువ ధరకు రైతుల దగ్గర ధాన్యం కొని కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. దీంతో రైతులు నష్టపోయి దళారులు లాభపడుతున్నారు. ఇలా రైతులు నష్టపోకుండా ఐరిస్ విధానంతో దళారులకు చెక్ పెట్టింది ప్రభుత్వం. ఐరిస్ విధానంతో కౌలు రైతులకు కూడా వరి ధాన్యం అమ్ముకునే అవకాశం కల్పించింది సర్కార్. ఇందుకోసం కౌలు రైతులు మొదట ఏఈఓలను కలిసి ఎవరి భూమిని కౌలుకు తీసుకున్నారు, సర్వే నంబర్, విస్తీర్ణం వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఏఈఓలు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో ఎంటర్ చేయనున్నారు. దీంతో కౌలు రైతు సైతం తాను పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చు. ఏ రైతు అయితే కొనుగోలు కేంద్రంకి మనకు వాళ్ళ వడ్లు తీసుకొని వస్తారో ఆ రైతు మాత్రమే మనకు అకౌంట్లో ఆ రైతుకే కాంటబెట్టే విధంగా ఉండాలని చెప్పేసి పారదర్శకత కొరకు ఈ ఐరిష్ అనేది ఈసారి కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల ఏంటంటే కొంత మనకు బయట కూడా ఓటీపీస్ గురించి ఫార్మర్స్కి ఫోన్ చేయడం జరుగుతుంది. సైబర్ వంటి చర్యల వల్ల వాటి కూడా కొంచెం రైతులు గుర్తించి అప్రమత్తంగా ఉండాలి. ఐరిస్ విధానంతో రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవడంలో ఖచ్చితత్వంతో పాటు దళారులు, వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట పడుతుందని చెప్తున్నారు అధికారులు. తాము నష్టపోకుండా ఐరిస్ పాలసీ తీసుకురావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రైతులకు అవస్థలు తప్పడం లేదు. సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడంతో పండిన పంటను దళారుల చేతిలో పెట్టి నష్టపోతున్నారు అన్నదాతలు. ఇల్లందు మార్కెట్ యార్డు నిరుపయోగంగా మారింది. కొనుగోలు జరగకపోవడంతో రైతు గిట్టుబాటు ధర లభించడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో 1975 ఏడాదిలో విశాలమైన మార్కెట్, గోదాములు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇల్లందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి, కామేపల్లి, కారేపల్లి, గార్ల, బయ్యారం మొత్తం 8 మండలాల రైతుల కోసం ఈ మార్కెట్ నిర్మాణం చేశారు. కొంతకాలం వరకు రైతు ఉత్పత్తులు మార్కెట్లో కొనుగోలు బాగానే జరిగాయి. ఆ తర్వాత 40 ఏండ్లుగా పంటల కొనుగోళ్లు, అమ్మకాలు జరగలేదు. లైసెన్స్ ఉన్నా లైసెన్స్ లేని వ్యాపారులు గ్రామాలలో తక్కువ ధర చెల్లించి రైతు పంటను కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా పంటలకు గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రేడర్స్
ఎంతమంది ఉన్నారు, చిల్లర వ్యాపారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని గుర్తించి బైరం మండలంలో చిల్లర వ్యాపారుల మీద రైడ్ జరిపించి అన్ని మండలాల్లో ఈ విధంగా చేసి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, లైసెన్స్ దారులు ఎవరున్నారు, లైసెన్స్ లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ గుర్తించి చట్టపరమైన వాళ్ళ మీద చర్యలు తీసుకొని కాటా తీసుకొచ్చి ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మార్కెట్ యార్డుకు విశాలమైన గోదాములున్నాయి. ఆఫీస్ గదులు, అధికారులు, సిబ్బంది ఉన్నా మార్కెట్లో కొనుగోలు జరగడం లేదు. కష్టపడి పండించిన పంటను రైతులు మార్కెట్కు తీసుకొస్తే కొనుగోలు జరగడం లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నా అలంకారప్రాయంగా మారింది మార్కెట్. అప్లికేషన్ లేకుండా, ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యాపారం చేయొచ్చు. వారి దగ్గర నుంచి ఖాతాలు తీసుకురావటము, వారి దగ్గర నుంచి మార్కెట్ ఫీజు వసూలు చేయడం అనేది కూడా జరిగింది. అదేవిధంగా మేము రైతు సోదరులకు తెలియజేసేది ఏమంటే, లైసెన్స్ లేనటువంటి దళారులను నమ్మి వారిని ఆశ్రయించి మోసపోకుండా మార్కెట్ కమిటీలోనే మీ యొక్క సరుకును అమ్మి ఖచ్చితమైన ధర, ఖచ్చితమైన తూకమును పొందవలసిందిగా రైతు సోదరులను కోరుచున్నాము. ఎవరిని మధ్య దళారులని ఆశ్రయించవద్దని కోరుచున్నాము. పత్తికి ప్రభుత్వం 7,521 రూపాయి చెల్లిస్తుంది. దళారులు, చిల్లర వ్యాపారులు 6,000 వరకు కొనుగోలు చేస్తున్నారు. ధాన్యం, మొక్కజొన్న అమ్మకాల తూకాలలో మోసానికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. మేము పండించినటువంటి పంటని అమ్ముకోవడానికి ఇళ్లలో మార్కెట్ ఉందని తెలిసి మార్కెట్కి వెళితే మార్కెట్ అధికారులు ఎవరూ లేరు. మార్కెట్ మూసి ఉంటా ఉంది. మార్కెట్లో లేని పక్షంలో సేట్ల దగ్గరికి పోయి మేము అమ్మకాలకు జరుపుతూ ఉంటే మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. అక్కడ రేటు తగ్గిస్తూ ఉన్నారు, తక్కువ రేటు కొనుగోలు చేస్తూ ఉన్నారు. మళ్ళా తూనికల్లో కూడా తేడాలు వస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో రైతులందరూ నాతో పాటుగా నష్టపోతూ ఉన్నారు. గత పాలకవర్గం మార్కెట్లో రైతు పంట కొనుగోలు పట్టించుకోలేదు. కొత్త పాలకవర్గం మార్కెట్లో కొనుగోలు జరిపి మార్కెట్కి పూర్వ వైభవాన్ని తీసుకురావాలంటున్నారు జనం. అయ్యప్ప స్వామి భక్త బృందం మహాపాదయాత్ర 16వ రోజుకు చేరుకుంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన ఈ పాదయాత్ర ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తూరు నుండి సోమందేపల్లికి చేరుకుంది. 16 రోజుల పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో కొనసాగిన స్వాముల పాదయాత్ర రేపు కర్ణాటకలోకి అడుగుపెట్టబోతోంది. ఆర్ఎల్ నాయక్, నవీన్ యాదవ్, శ్రీకాంత్, సుధాకర్, రింకు గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతుంది. నిత్యం అయ్యప్ప నామస్మరణ, భక్తి శ్రద్ధలతో శబరిమలలోని హరిహర పుత్రుడి దర్శనం కోసం పాదయాత్ర కొనసాగిస్తున్నారు స్వాములు. సీజన్ ఆరంభంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయి జనం వణికిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలకు పడిపోయాయి. ఉదయాన్నే రోడ్లను మంచు కప్పేస్తుంది. విభిన్న భౌగోళిక పరిస్థితులతో జిల్లాలో ఉష్ణోగ్రతలపై ఎఫెక్ట్ పడుతుందన్నారు వెదర్ ఆఫీసర్స్. వృద్ధులు, చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్స్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. టెంపరేచర్లు విపరీతంగా పడిపోతున్నాయి. 3 రోజులుగా 14, 13 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 12.2 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ప్రతి ఏడాది సాధారణంగా 18, 12 డిగ్రీల కనిష్ట టెంపరేచర్ జిల్లాలో నమోదవుతుంది. గతేడాది మిగ్జామ్ తుఫాను ఎఫెక్ట్ తో 17 డిగ్రీల కనిష్టం, 25 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది 12 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
గతేడాది చలికాలంలో 3 రోజుల పాటు మంచుతో సూర్యుడు కనిపించని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఏడాది ఉదయం 8 గంటల వరకు మంచు దుప్పటి కప్పేసి సూర్యుడు కనిపించడం లేదు. 9 గంటల వరకు జనం రోడ్లపైకి రాలేని సిచ్యువేషన్. ఇక జిల్లాలో 2011లో రికార్డు స్థాయిలో -2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో చలి పెరిగిందంటున్నారు స్థానికులు. 2 రోజులుగా చలితో ఇబ్బంది పడుతున్నామన్నారు. సీజన్ ఆరంభంలోనే చలి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. చలి పెరగడంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం ఇంతకుముందు కూడా చలి ఉంటుండే, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా దాదాపు 12 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంది. కానీ ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర 4 డిగ్రీస్ వరకు కూడా పోయింది. అదే మళ్ళీ పునరావృతం అవుతుందని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ ఉంది, జనవరి. ఈ నవంబర్ 3వ వారంలోనే చలి చాలా తీవ్రంగా ఉంది. దాదాపు 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ఇట్లా కొనసాగితే ఇంకా డిసెంబర్, జనవరిలో చాలా తీవ్రంగా చలి ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఉత్తర భారతం నుంచి వీస్తున్నటువంటి ఈ చలిగాలుల వలన ఆదిలాబాద్ జిల్లాలో గత 10 ఏళ్ల నుంచి చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటున్నది. పట్టణంలోనే ఇట్లా ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో, గిరిజన గూడాల్లో చలి తీవ్రత మరీ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. చలి 12% ఉష్ణోగ్రత జనరల్గా 12% డిసెంబర్లో వస్తాయి. ఇంత ఒక నెల ముందే ఇంత చలి రావడం మరి చాలా మంది పిల్లలకు కానీ, బడికి పోయే పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, ముఖ్యంగా ఈ హాస్టల్లో ఉండే పిల్లలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. పాపం ప్రభుత్వం మరి వారికి కూడా బెడ్షీట్లు కానీ ఇవన్నీ కల్పించాలా. ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో ఎప్పుడు చలి ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది, వర్షాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని సందర్భంలో 3.6 చలి ఉన్న రోజులు కూడా మేము చూసాం. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వాతావరణం మేఘావృతమై ఉంటుంది. జిల్లా అటవీ ప్రాంతంతో పాటు పట్టణాల్లో మంచు కురుస్తోంది. రోడ్లు కనిపించడం లేదు. ఆదిలాబాద్ జిల్లా సోన్ నుంచి అంతరాష్ట్ర సరిహద్దు డొల్లారా పెన్ గంగా నది వరకు నేషనల్ హైవేను 125 కిలోమీటర్ల మేర మంచు కప్పేస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చలి తీవ్రత పెరగడంతో జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు చలి బారి నుంచి కాపాడుకోవాలని సూచిస్తున్నారు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విభిన్న భౌగోళిక పరిస్థితులతో జిల్లాలో ఉష్ణోగ్రతలపై ఎఫెక్ట్ పడుతుందన్నారు వెదర్ నిపుణులు. ప్రతి సంవత్సరం ఏంటంటే చలి తీవ్రత ఉన్నప్పుడు చిన్న పిల్లలు మరియు వృద్ధులను చాలా జాగ్రత్త కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ తప్పనిసరి పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళాలి వస్తే రాత్రి లేకపోతే చలి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఉన్ని దుస్తులు, గ్లౌజ్ అండ్ స్వెటర్స్ అండ్ మాస్కులు వేసుకొని బయటికి వెళ్తే చాలా ఉత్తమం. ప్రీవియస్ ఆస్తమా మరియు టీబీ పేషెంట్స్ లేకపోతే వృద్ధులు మరియు చిన్నపిల్లలకి సడన్గా ఏదైనా దమ్ము లాంటివి, దగ్గు లాంటివి వస్తే వాళ్లకు దమ్ము సంబంధించిన మందులు మరియు ఆక్సిజన్ నెబులేషన్స్ పక్కన ఉంచుకుంటే చాలా ఉత్తమం. అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండడం వలన సందర్భంలో మనం ఏంటంటే వేడి వస్తువులని ప్లస్ వేడి వాటర్ని తీసుకోవడం ఉత్తమము. మనకు రాబో 4-5 రోజుల్లో ఈశాన్య దేశం నుండి గాలులు సుమారు 4-6 కిలోమీటర్ల వేగంతో, అలాగే గాలిలో తేమ ఉదయం పూట 59 నుంచి 66%, అలాగే మధ్యాహ్నం పూట 27 నుంచి 30% వరకు నమోదయ్యే అవకాశం ఉంది. సో మనకి వాతావరణంలో ఉష్ణోగ్రతలో తగ్గుదల అనేది గత 3-4 రోజుల నుంచి మనకు ఎక్కువ కనబడుతుంది. సో రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాశ్మీర్ వాతావరణం దర్శనమిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసి నిద్ర పేరుతో 3 గంటల బస్తీల్లో నిద్ర చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గుజరాత్లోని సబర్మతి నదిని బీజేపీ శుద్ధి చేయొచ్చు గాని దశాబ్దాలుగా కాలుష్య కొరల్లో ఉన్న మూసీని మాత్రం ప్రక్షాళన చేయొద్దా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు మానుకుని ప్రభుత్వానికి సహకరించాలన్నారు. భువనగిరి కలెక్టరేట్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే. మహిళా సాధికారతకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఈరోజు భువనగిరిలో ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో మహిళా శక్తి క్యాంటీన్ అంటే జిల్లాకు 5 శాంక్షన్ చేసిండ్రు. 5 కేంద్రాలు పెట్టాలి ప్రాజెక్ట్ డైరెక్టర్ DRDO వాళ్ళు.
అందులో ఈ మహిళా సంఘాల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా చేయాలి. అయితే మొదటిది ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో పెట్టుకోవడం జరిగింది. సరే, ఈరోజు ఒకటి గొప్ప విషయం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు మహిళలను కోటి మందిని కోటీశ్వరులను చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే దాని మీదనే ఆలోచన చేస్తూ దాని మీద దృష్టి పెట్టి ఒక కంకణం కట్టుకున్నట్టుగా మహిళలకే పెద్దపీట వేస్తామని మొన్న వరంగల్లో కూడా మహిళా శక్తి మీటింగ్ వరంగల్లో కూడా పెట్టిండ్రు. మొన్న అక్కడ కూడా అంతా మహిళలే వచ్చారు, మహిళా సంఘాల వాళ్ళే వచ్చిండ్రు. మహబూబ్ నగర్ జిల్లా మంగనూరు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో మరోసారి మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. నిన్న మధ్యాహ్నం భోజనం చేసి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఘటన జరిగిన 24 గంటలు దాటకముందే మరోసారి పురుగులు వచ్చాయి. దీంతో విద్యార్థులంతా ధర్నా చేశారు. అధికారులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. తర్వాత మెరుగైన ఆహారాన్ని అందించడానికి ఆలస్యం అవడంతో సాయంత్రం 4 గంటలకు భోజనాన్ని వడ్డించారు సిబ్బంది. తర్వాత మక్కిన బియ్యాన్ని మక్తల్ గోడౌన్కు తరలించారు సివిల్ సప్లై అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా మగనూరు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో మరోసారి మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయి. నిన్న మధ్యాహ్నం భోజనం చేసి 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఘటన జరిగిన 24 గంటలు దాటకముందే మరోసారి పురుగులు వచ్చాయి. దీంతో విద్యార్థులంతా ధర్నా చేశారు. అధికారులు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. తర్వాత మెరుగైన ఆహారాన్ని అందించడానికి ఆలస్యం అవడంతో సాయంత్రం 4 గంటలకు భోజనాన్ని వడ్డించారు సిబ్బంది. తర్వాత మక్కిన బియ్యాన్ని మక్తల్ గోడౌన్కు తరలించారు సివిల్ సప్లై అధికారులు. స్క్రోలింగ్